హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ధనలక్ష్మి వ్లాగ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఉదయం మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే పెట్టాను, నేను ఏం చేస్తాను అన్నది. ఈరోజు వచ్చేసి మా టిఫిన్ వచ్చి పూరి అయితే చేసుకున్నాం. మా పిల్లలు ఇంకా లెగలేదండి. వాళ్ళు లెగక ముందే నేను పనులన్నీ చేసేసుకుంటాం అన్నమాట. ఉదయాన్నే పనులన్నీ అయిపోతే మాకు క్యారేజ్, మా డాడీకి క్యారేజ్ మాట. ఇంకా ఉదయాన్నే అన్నం, కూర, టిఫిన్స్ అన్నీ 8 ఇంటికల్లా అన్నీ అయిపోతాయండి, మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇంకా తర్వాత నుంచి ఖాళీ. నేను బ్యూటీషియన్ కాబట్టి ఇంట్లోనే పార్లర్ పెట్టాను ఇప్పుడు. కాబట్టి ఇంటికి ఎవరైనా వస్తే కస్టమర్స్ చేస్తూ ఉంటాను. అందుకని చెప్పి ఉదయాన్నే పనులన్నీ చేసేసుకుంటాము. ఇవి నిన్నటి బట్టలు అన్నమాట. నిన్నటి బట్టలు ఆరిపోయినవన్నీ తెచ్చి ఇప్పుడు మడత వేసేసుకుంటున్నాం. మళ్ళీ ఈరోజు ఉంటాయి కదా, ఈరోజు మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాం అన్నమాట. క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎండగా ఉంటుంది, ఒక్కొక్కసారి మబ్బుగా ఉంటుంది. కాబట్టి కొంచెం తడి పొడిగా కొంచెం ఉంటుంది అన్నమాట. అన్ని బట్టలు ఉండట్లేదు. వస్తే గట్టిగా ఎండ వచ్చేస్తుంది, ఆ టైంలో బాగానే ఎండిపోతున్నాయి బట్టలు. లేదంటే మబ్బుగా ఉంటున్నప్పుడు బట్టలు ఇలా తడి పొడిగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే మా అమ్మగారు, మా నాన్నగారు, మా అక్క, నేను ఉంటాం, పిల్లలు ఉంటామండి ఇంట్లోనే. ఇంకోటి ఏంటంటే పొద్దున్న ఇంట్లో పనులు ఒకరొకరు సాయం చేసుకొని చేసేసుకుంటాము. ఇప్పుడు ఇది వచ్చి ఫేస్ ప్యాక్ అండి. మీరు నా వీడియో చూడడం వల్ల మీకు ఒక మంచి బ్యూటీ టిప్ అయితే తెలుస్తుందండి. ఇది వచ్చి బ్యూటీ టిప్, మీకు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వైట్ హెయిర్స్, బ్లాక్ హెయిర్స్ అనేది రిమూవ్ అవుతాయి. ఏం లేదండి, పెరుగు, శనగపిండి, కాఫీ పౌడర్, అలాగే కొంచెం పసుపు, అలాగే హనీ వేసుకోవాలి. హనీ వేసుకొని మొత్తం ప్యాక్ కలుపుకోవాలండి. నేను లైన్ హనీ అయితే వాడుతున్నాను. ఇవి వేసుకొని మొత్తం ప్యాక్లా కలుపుకొని దీని ఫేస్ ప్యాక్ వేసేసుకోవాలి. మీరు ఇంట్లో చేసే పనులలోని ప్యాక్ ఆరిపోద్ది. మా బుడ్డోడికి పాలు అయితే కాస్తున్నాను నేను. మా చిన్న బాబుకి వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అయినాయి మొన్న మే 12కి. వాడు ఇంకా పాలే తాగుతున్నాడండి. అంటే రైస్ తింటాడు కానీ పాలు ఇంకా మానలేదు. ఇదిగోండి ఒక పక్కన వాషింగ్ మిషన్లో ఈరోజు బట్టలు కూడా వేసేసుకున్నాం. అయితే వాడు ఇంకా పాలు అయితే మానలేదండి. అందరూ పాలు మానిపించమని చెప్పి అంటున్నారు, కానీ స్లోగా మానిపిద్దాంలో ఇంకో 1 ఇయర్ ఇద్దాం అన్నట్టు ఇంకా మానిపించలేదు. ఫుడ్ పెడుతున్నాం, పాలు ఇస్తున్నాను. ఇప్పుడు ఇలా ప్యాక్ నేను ఇప్పుడు మీకు ఇందాకైతే చూపించాను కదా, ప్యాక్ అయితే నేను వేసేసుకుంటున్నాను. ఈ ప్యాక్ వేసేసుకొని మనకు మామూలుగా మన ఇంట్లో పనులన్నీ చేసేసుకోవడంలోనే ఇది ఆరిపోద్దండి. మనం టైం చూసుకొని ప్యాక్ వేసుకొని కూర్చోవాలి, అది ఆరిదాకా కూర్చోవాలి అలా అంటే కష్టమండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మన స్కిన్ పాడైపోతుంది అన్న ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మనకున్న ఇంట్రెస్ట్ని బట్టే మన స్కిన్ అన్నది బాగుంటుందండి. మనం పట్టించుకున్నంతసేపు ఏదైనా బాగుంటుంది. ఎప్పుడైతే మనం వదిలేస్తామో అది పాడైపోతుంది. అది స్కిన్నే కాదు, ఏదైనా సరేనండి. ఆ ప్యాక్ నేను హ్యాండ్స్కి, ఫేస్కి, నెక్కి వేసుకున్నాను. అలాగే 3/4 హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ వేసుకున్న, అదే స్లీవ్లెస్ వేసుకుంటే హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. మీరు హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు ఆ ప్యాక్. నేను ఇప్పుడు ప్యాక్ వేసుకున్నాక ఇది ఆరిలోగా దుప్పట్లు మడత పెట్టుకొని మొత్తం ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుంటాను. అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అదే ప్యాక్ ఆరిపోతుంది, ఇటు మన ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోతాయి. అయితే మనకి ఫేస్ అన్నది గ్లో ఉంటుంది. మనకి ఏమనుకుంటారంటే చాలామంది ఇంట్లోనే ఉంటున్నాం కదా, మనకు అస్సలు ట్యాన్ పట్టదు, అసలు మనకి ఏం ఉండదు అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్నా సరే ట్యాన్ పడుతుందండి. డే బై డే మనం ప్యాక్ ఏదో ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇదొకటనే కాదు, ఇంకా వేరే ప్యాక్స్ కూడా వేసుకుంటాలి. నన్ను చూసి మా అబ్బాయి దెయ్యంలా ఉన్నావు అని చెప్పి కామెంట్ చేస్తున్నమాట. చూడండి, దెయ్యంలా ఉన్నానంట నేను అంటున్నాడు. అలాగే మనం ఏదో ఒక ప్యాక్ అన్నది వేసుకుంటూ ఉండాలండి. పప్పాయ, హనీ అని చెప్పి ఏదో ఒక ప్యాక్ అంటూ వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో బొమ్మలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి బొమ్మలు ఎక్కువ ఉంటాయి. ఫొటోస్ ఇచ్చి వచ్చి మా పెద్ద బాబు, చిన్న బాబు, కిందేమో చిన్న బాబేనండి. మొన్న మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్లో ఒక తీశారన్నమాట ఆ ఫోటో. ఇది వచ్చి మా చిన్న బాబు, మా పెద్ద బాబు అవతల ఉన్న ఫోటో అండి. ఇంకా ఇవి వచ్చేసి మా పాప ఫొటోస్. ఇవి వచ్చి మా అమ్మగారు వాళ్ళు తొమ్మండుగురండి. ఒక అన్నయ్య, 8 అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరి ఫోటో. వాళ్ళ అమ్మగారు, మా అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, మా మావయ్య ఉన్న ఫోటో అన్నమాట అది. ఇంకా పొద్దున్నే లేవగానే మా బుడ్డోళ్ళు చూసారా పాటలు పెట్టేస్తాను. పాటలు పెట్టేయడం వల్ల అంటే వాళ్ళకి ఒక యాక్టివ్గా ఉంటారు, డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక మా పెద్ద బాబు అయితే టిఫిన్ చేస్తున్నాడు. వాడి పని వాడే, వీడి పని వీడిదే. చిన్న బాబుకి ఏంటంటే తినిపించాలి, కొంచెం వాడు తింటాడు, కొన్ని తినిపించాలి. ఇది వచ్చేసి మధ్యాహ్నం ఇంట్లో పనులు ఎలాగైతే అయిపోతాయి కదా, నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ప్యాక్ ఆరిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా స్నానాలు చేయించేసిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అనమాట. మేము పొద్దున్న వచ్చి పప్పు, చింతకూర అయితే కర్రీ చేశానండి.
ఆ కర్రీలోకి శనగపిండి అట్టు అయితే వేస్తున్నాను, బాగుంటుందని చెప్పి. ఎప్పుడు వడియాలు అప్పడాలు ఇలాంటివన్నీ నంచుకుంటూ ఉంటాం కదా, శనగపిండి అట్టు కూడా బాగుంటుంది కదని చెప్పి నేను శనగపిండి అట్టు అయితే వేస్తున్నాను. అయితే ఇది మధ్యాహ్నం మా పెద్ద బాబుకి వచ్చి తను పెట్టేసి తినేస్తాడు. చిన్న బాబుకి వచ్చి తినిపించాలి. ఫస్ట్ అయితే మా పెద్ద బాబుకి పెట్టేస్తాను. నేను తినేసిన తర్వాత మా చిన్న బాబుకి తినిపిస్తాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ పాలు తాగుతూ ఉంటాడు కాబట్టి అటు ఇటు తిప్పించుకుంటూ తింటాడండి. మనం తినేలోగా వాడు తినేలోగా మనం తిన్నది కూడా అరిగిపోద్ది అనమాట. అలా తిప్పించుకుంటాడు అనమాట, వాకింగ్ చేపిస్తాడు మనతోటి. అయితే ఇది వచ్చేసి నేను శనగపిండి అట్టేసిన, ఇది ఆఫ్టర్నూన్ అనమాట. మీరేం చేసుకున్నారు కర్రీ అనేది కామెంట్ చేయండి, నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా పెడదాం వ్లాగ్స్ అనుకుంటున్నాను, ముందు ముందు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఇంట్లోనే ఉంటున్నాను. ఇదివరకు అయితే పార్లర్ షాప్ పెట్టానండి, బయటే ఉండేదాన్ని, షాప్కి వెళ్ళడం తీయడం ఇవన్నీ. ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి నాకు ఇంట్లో సరిపోతుంది. పార్లర్ బ్యూటీషియన్ ఇంట్లోనే చేస్తున్నానండి. ఇప్పుడు మా బాబు పెద్ద బాబు కదా మేము భోజనాలు వచ్చి డైనింగ్ టేబుల్ ఉన్నా సరే ఇంటికాడ కిందే కూర్చొని అందరం కలిసి తింటామండి. అందరం కిందే కూర్చొని తింటాం, డైనింగ్ టేబుల్ అస్సలు తినము. ఇంకోటి మా చిన్న బాబు స్టార్ట్ చేశాను, నాది అయిపోయింది. ఇంకా వాడికి భోజనం చూసారా ఎలా, వాడికి ఒక్కటి సాంగ్స్ పెట్టామంటే చాలండి, వాడికి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. ఆ సాంగ్స్ పెట్టామంటే డ్యాన్స్ వేసుకుంటూ తింటాడనమాట. లేదనుకోండి బయట ఈవినింగ్ అలా, నేను ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ చల్లగా ఉంటే బయట తిప్పుతాను, లేదనుకోండి వేడిగా అలా ఎండగా ఉందనుకోండి సాంగ్స్ పెట్టేసి వాడికి తినిపిస్తూ ఉంటాను అనమాట. మారం ఏం చేయడు కానీ కొంచెం వాళ్ళని గుంజులు తీపిస్తాడు అనమాట, అంతే. ఈవినింగ్ టైం అయితే బయటికి తిప్పుతూ తినిపిస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత మా పిల్లలు ఆటలో పడ్డారు. మాది ఏంటంటే అపార్ట్మెంట్ అండి, కింద గ్రౌండ్ ఫ్లోరే. అపార్ట్మెంట్లో పిల్లలు బాగా ఉంటారు, పిల్లలతో వాళ్ళు బాగా ఆడుకుంటూ ఉంటారు. మాకు ప్లేస్ కూడా బాగుంటుంది ఆడుకోవడానికి, ఫ్రంట్ బాగుంటుంది, బయట అంతా గార్డెన్గా చెట్లు అవన్నీ ఉంటాయి, గాలి బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పార్లర్ నేను తీసేసి షాప్ ఇంట్లోనే పెట్టాను కదా, పార్లర్ ఇంటికి వస్తారు కాబట్టి కస్టమర్స్ వాళ్ళకి కింద అయితే వస్తారు, మెట్ల మీద అయితే రారని చెప్పి నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చి ఈవినింగ్ అండి, మా నాన్నగారు డ్యూటీ నుంచి వచ్చేసారు. మళ్ళీ ఈవినింగ్ మా బొడ్డోడికి భోజనం అయితే తినిపిస్తున్నాను. నేను తినిపించేస్తున్నానని చెప్పి మా అమ్మగారు బాగా గారం అన్నమాట. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, పెడితే మా అమ్మగారి దగ్గర ఉంటే పెట్టనని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు. అయినా కొంచెం కేకలేసి భోజనం అయితే పెట్టేశాను. ఇలా అయిందండి డే అయితే నాకు. మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తే వాళ్ళని చూసుకుంటాను. ఈవినింగ్ నైట్ అయిపోయింది, మా బుడ్డడు పడుకుని పోయాడు. మామూలుగా అయితే తొందరగా పడుకోడు, మధ్యాహ్నం పడుకోకపోవడం వల్ల ఈరోజు తొందరగా పడుకున్నాడు. ఇంకా మధ్య మధ్యలో నేను రీల్స్ చేసుకుంటా, ఇంకా కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఫేషియల్ అయినా హైబ్రోస్ అయినా చేస్తా, అలాగే నా రీల్స్ చేస్తా. అలా టైం అయితే నా పిల్లలతోటి నా పార్లర్ తోటి సరిపోతుంది. ఇంక నైట్ అయిపోయింది, మా బుడ్డోడు నిద్రపోయాడని చెప్పాను కదా, లోపల వేసేసాను. ఇంకా ఇదండి వ్లాగ్. ఉదయం మార్నింగ్ నుంచి నేను ఇప్పుడు వరకు నైట్ వరకు అయితే నేను తీసాను వ్లాగ్. ప్లీజ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.